భారత కార్మిక వర్గానికి మరణ శాసనాలైన 4 లేబర్ కోడ్స్ని తక్షణమే పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ మార్చి 16వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించాలని, 23వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. మార్చి 16వ తారీఖున, మార్చి 23వ తారీఖున జరిగే కార్యక్రమాల్లో వేలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్స్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి, ఈ 4 లేబర్ కోడ్స్ ఏ నేపథ్యంలో ఉనికిలోకి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు 2015లోనే 4 లేబర్ కోడ్స్ రూపకల్పనకు శ్రీకారం చుట్టబడింది. ఈ 4 లేబర్ కోడ్స్ రూపకల్పనకి పునాది అంశాలుగా ఉన్నటువంటి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళ విధానాలకు అనుగుణంగా వాళ్ళు చేసిన సూచనలు, సలహాలు, వాళ్ళు విడుదల చేసిన నివేదికల ఆధారంగా ఈ 4 లేబర్ కోడ్స్ రూపొందించబడ్డాయి. మరొకటి, స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలని విస్తృతపరచుకోవడానికి, కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని కారుచౌకగా దోచుకోవడానికి, ఈ దేశ మార్కెట్లని కైవసం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ దేశ పాలకవర్గం మీద ఆ శక్తులు ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ ఒత్తిడి ఫలితంగా కేంద్ర బీజేపీ సర్కార్ బడా కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు తలవొగ్గి వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ డైరెక్షన్లో ఈ 4 లేబర్ కోడ్స్ను రూపొందించింది. ఈ 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే జరగబోయే పరిణామాలు ఏమిటి అనేది మనం చూస్తే, ఈ 4 లేబర్ కోడ్స్ ఈ దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మిక వర్గానికి మరణ శాసనాలు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దశాబ్దాల తరబడి పోరాడినటువంటి కార్మిక వర్గం కొన్ని హక్కుల్ని సాధించుకుంది. ఆ హక్కుల్లో అత్యంత కీలకమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, సమ్మె చేసే హక్కు, యూనియన్స్ సంఘాలు పెట్టుకునే హక్కు, బేరసారాలాడే హక్కు, 8 గంటల పనిదినం హక్కు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. వాటిని రద్దు చేసేటువంటి ప్రక్రియ ఈ 4 లేబర్ కోడ్స్ ద్వారా జరగబోతుందనేటువంటి విషయాన్ని కార్మిక వర్గం గమనించాలా. ఆ అంశాలే కాకుండా అనేక రకాలైనటువంటి సమస్యలకి మూల బిందువుగా, కేంద్ర బిందువుగా ఈ 4 లేబర్ కోడ్స్ ఉండబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ దేశ కార్మిక వర్గానికి ఉద్యోగ ఉపాధి భద్రత లేనటువంటి స్థితి, కనీసం వాళ్ళకి సామాజిక భద్రత లేనటువంటి స్థితి కూడా ఉండబోతుంది అనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందువలన ఈ 4 లేబర్ కోడ్స్ని మనం వ్యతిరేకించాలా, వాటిని ప్రతిఘటించాలా, అవి రద్దయ్యేంత వరకు కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితంగా ఉద్యమించాలని చెప్పి మేము ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల 16వ తారీఖున జరిగే మహాధర్నాల్లో పాల్గొనాలని, 23వ తారీఖున ఐఎఫ్టియు చేపట్టేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి, తద్వారా తమ హక్కుల్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, కొనసాగించుకోవడానికి ఈ రాష్ట్ర కార్మిక వర్గం ముందుకు వస్తారని, రావాలని చెప్పి ఐఎఫ్టి తరఫున కోరుతున్నాం.